హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో ఆవపిండి వేసి పులిహోర ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. పులిహోర తయారు చేయడానికి నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. ఇవి 1/2 కిలో ఉంటుందండి. పులిహోర తయారు చేయడానికి నేను 70 గ్రాముల చింతపండుని తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. చింతపండు పులుపుని బట్టి మీరు ఈ క్వాంటిటీని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చును. ఇప్పుడు ఈ నానబెట్టిన చింతపండు నుంచి మనము పులుసు తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము దీంట్లోనున్న చింతపండు పిప్పినంతా తీసివేయాలి. ఈ విధంగా చింతపండు పిప్పి మొత్తం తీసివేసిన చింతపండు పులుసుని నేను ఒక కడాయిలో వేస్తున్నాను. ఈ చింతపండు పులుసుని చిక్కటి గుజ్జులాగా వచ్చే వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు రెడీ అవుతుంది కదా, దీన్ని మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అన్నం తయారు చేసుకుందాము. ఇప్పుడు నేను తీసుకున్న బియ్యాన్ని క్లీన్ చేసుకొని దానికి 1కి 2 చొప్పున నేను నీళ్లు పోసుకున్నాను. ఇవి నేను తీసుకున్న బియ్యము పాత బియ్యం అండి, అందుకని నేను 1కి 2 కొలతను వేశాను. ఒకవేళ మీరు కొత్త బియ్యంతో చేస్తున్నట్టయితే కొంచెం నీళ్లు తగ్గించి వేసుకోండి. ఇప్పుడు దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీనిలోనికి చిటికెడు పసుపు వేస్తున్నాను. దీనిలోనికి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీనిని అన్నం ఉడకడానికి మీకు ఎన్ని విజిల్స్ అయితే అవసరమైతే దాని ప్రకారంగా మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జులాగా తయారయ్యేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా అన్నం రెడీ అయిపోయింది. దీన్ని నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ వేడి అన్నంలోనికి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఈ అన్నాన్ని మనము ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనము పులిహోరలోనికి తాలింపు తయారు చేసుకోవాలి. తాలింపు తయారు చేయడానికి నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. తాలింపులోనికి ముందు నేను 1 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. కొద్దిగా పల్లీలు వేస్తున్నాను. కొద్దిగా శనగపప్పు వేస్తున్నాను. కొద్దిగా మినప్పప్పు వేస్తున్నాను. 1 ఇంచు అల్లాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసుకున్నాను. వీటిని కూడా దీనిలో వేస్తున్నాను. ఇవన్నీ కూడా దోరగా వేగిపోయాయి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనము దోరగా వేయించుకున్న ఈ పదార్థాలన్నింటినీ కూడా మనము ఈ అన్నంలో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు గింజలన్నీ కూడా బాగా కలిసేటట్టుగా మనము కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసిన గింజలన్నీ మనం తీసేసిన తర్వాత ఆయిల్ మిగిలింది కదండి, నేను దానిని వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 12 ఎండుమిరపకాయలనండి చివరలో ఈ విధంగా కట్ చేసుకున్నాను. దీనిని మరుగుతున్న ఆయిల్లో వేస్తున్నాను. వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 6 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీల్చుకొని వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. వీటన్నిటిని మనము కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి నేను ముందుగా తయారు చేసి ఉంచుకున్న చింతపండు గుజ్జుని వేస్తున్నాను. ఇప్పుడు నేను దీనిలోనికి ఉప్పు వేస్తున్నాను. మనము అన్నంలో కూడా ఉప్పు వేసాం కదా, దానికోసమని మీరు కొంచెము ఉప్పు తగ్గించుకొని మీ టేస్ట్ తగినట్టుగా వేసుకోండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. దీనిలోనికి నేను 2 టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను. దీనిని మనము బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా గుజ్జు అంతా బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న చింతపండు గుజ్జుని నేను అన్నంలో వేస్తున్నాను. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అన్నంలో పూర్తిగా కలిసేంత వరకు మనం కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిని మనము చల్లారనివ్వాలి. ఇప్పుడు దీనిలోనికి నేను 1 టేబుల్ స్పూను ఆవపిండి వేస్తున్నాను. ఆవపిండి పులిహోరలో బాగా కలిసేటట్టుగా మనం దీనిని కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఈ పులిహోరను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఆవపిండితోటి తయారు చేసిన పులిహోర రెడీ అయిపోయిందండి.
ఎంతో టేస్టీగా ఆవ పెట్టిన పులిహార రెడీ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.